దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి వరకు ఎన్నెన్నో పరిస్థితులలో ఆ దేవుడు మనల్ని ఆదుకున్నారు. ఈరోజు వరకు ప్రభు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు. ప్రియులారా, ఎన్నోసార్లు మనం అవమానం పొందే పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉండి తల ఎత్తుకొని తిరిగేలా ఆ ప్రభు మనల్ని చేశారు. అంత గొప్ప దేవుని ప్రేమ మనకి అండగా ఉండగా, ఇంతవరకు నడిపించి ఉండగా, ఈరోజు కూడా ఆ దేవుని ప్రేమ మనల్ని ఆదుకుంటుంది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ప్రియులారా, చూడండి, దేవుడైతే మనల్ని ఆదరించాలి, మన పాపాలను లెక్క చేయకూడదు, మన పాపాలను లెక్కించకూడదు, మనం పాపులుగా దేవుడు మనల్ని గణించకూడదు అని దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడుతూ ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, మరి అందరిని చూసినప్పుడు మనలాగనే వాళ్ళు కూడా పాపులుగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా దేవుని ప్రేమ అనుభవించాలి కదా అన్న పరిస్థితిలో ఇక్కడ మనము ఎందుకు వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాం? మనల్ని మాత్రము దేవుడు మన పాపాలని చూడకుండా పరిశుద్ధులుగా మనల్ని గణించాలని ఆశపడే మనము ఇతరులను చూసినప్పుడు వారిలోని పరిశుద్ధతను మనం గమనించకుండా వారిలోని పాపాలనే ఎక్కువ చూస్తూ ఉంటాం. మనలో ఉన్న దూలమును చూసుకోకుండా వారిలో ఉన్న నలుసును మనము మరలా అందరికీ చూపిస్తూ ఉంటాం. ప్రియులారా, ఒకవేళ దేవుడే మన కంటిలోని దూలమును చూస్తూ ఉంటే ఎప్పటికీ కూడా ఆ దేవుని ప్రేమను మనము నోచుకోలేము. కానీ దేవుడు ప్రేమాస్వరూపుడు కాబట్టి ఈ లోకంలో అందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారు అన్న సత్యము దేవుడికి తెలుసు కాబట్టి, చిన్నదో పెద్దదో అందరూ కూడా పాపము చేశారు కాబట్టి అందరిని రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి అనుగ్రహించారు. ప్రియులారా, దేవుడు మనలందరి నుంచి కోరుకునేది ఒకటే, ఎవరెవరైతే ఆ కుమారుని విశ్వసిస్తారో వాళ్ళు నశించకుండా నిత్య జీవం పొందుతారని. ప్రియులారా, కానీ మనమేమో నేను చిన్న తప్పులు చేశాను, వాళ్ళు పెద్ద తప్పులు చేశారని మనలో పెద్ద తప్పులు ఉన్నప్పటికీ కూడా వాటిని కప్పిపుంచుకొని ఇతరులలో ఉన్న దోషములనే మనం ఎత్తి చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు చూడండి, పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు, పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చిందే నేను పాపులను వెదకి వచ్చాను అని చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆయన సుంకరి మెట్టుకడ కూర్చున్న ఆ మత్తయిని తన శిష్యుడిగా ఎన్నుకున్నాడు. ఇతడు సుంకరి కదా, ఇతడు పాపి కదా, ఇతడు ఎక్కువ ధనాన్ని కూడబెట్టుకుంటున్నాడు కదా, అన్యాయంగా దౌర్జన్యంగా పన్ను ఎక్కువ కట్టించుకుంటున్నాడు కదా, ఇతన్ని నా శిష్యునిగా చేసుకోవద్దు అని యేసుప్రభు అనుకోలేదు. ప్రియులారా, ఆ మత్తయిని తన శిష్యుడిగా ఎన్నుకున్నప్పుడు ఆ మత్తయి కూడా చూడండి, యేసుప్రభు తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ప్రభు అయ్యో ఇతడు పాపి, ఇతడు సుంకరి, ఇతని ఇంటికి నేను వెళ్ళకూడదు అని ఆగిపోలేదు. ప్రియులారా, తాను వెళ్ళడమే కాకుండా తన శిష్యులను కూడా తీసుకొని వెళ్ళాడు. ఎంతమంది ఎంత విమర్శించారు చూడండి. పరిసయ్యులు అన్నారు, ఏంటి మీ ప్రభువు ఆయన పాపుల ఇంటికి వెళ్తున్నాడు, సుంకర్ల ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు, అయ్యో నేను ఇలా చేయకూడదు, నేను సుంకర్ల ఇంటికి పాప ఇంటికి వెళ్ళకూడదు, నేను పరిశుద్ధుడను అని చెప్పగలిగిన వ్యక్తి ఒకరే యేసుప్రభుల వారు. నిష్కలంకమైన రక్తము కలిగిన దేవాతి దేవుడు స్వయంగా మనిషిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. కానీ ప్రియులారా, తన పరిశుద్ధత గురించి గొప్పగా చెప్పకుండా ఈ లోకంలోనికి అతను ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను అని. వ్యాధిగ్రస్తులకే కదా వైద్యుడు కావాల్సింది, నేను కరుణను కోరుకుంటున్నాను, మీరిచ్చే బలులు కాదు అని యేసుప్రభు ఈ లోకంలోనికి ఏ పరిచర్య నిమిత్తము వచ్చాడో, ఏ పరిచర్యను ప్రభువు తర్వాత మనకు అనుగ్రహించారో మనకి నేర్పిస్తూ ఉన్నారు. ప్రియులారా, కానీ మనమైతే చూడండి,
ఎవరెవరిలో పాపం ఎక్కువ ఉందో వారికంటే మనం పాపులమైనా కూడా వారి దోషములను ఎక్కువగా మనం చేసి చూపిస్తూ ఉంటాం. ప్రియులారా, వాటికన్ సిటీలో జరిగిన ఒక సంఘటన పుస్తకంలో రాయబడ్డము నేను ఎలా చదివాను. సెకండ్ వాటికన్ కౌన్సిల్ టైంలో బాబ్ పిసర్ అనే టైమ్ మ్యాగజైన్కి చెందిన ఆ విలేకరి అక్కడ ఉన్న కార్డినల్ గారు ఒట్టావియాన్ అనే కార్డినల్ గారి గురించి చాలా తప్పులు రాశాడంట. అతడు చెప్పనివి అన్నీ కూడా ఎక్కువ కల్పించి రాసి ఒక 3 వారాల తర్వాత అదే కార్డినల్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంట. ఆ కార్డినల్ గారికి సెక్రటరీగా పనిచేస్తున్న ఆ ఫాదర్ గారు ఈ బాబ్ గారు విలేకరి ఆ యొక్క కార్డినల్ గారు వెతుక్కుని వచ్చారు. ఆయన యొక్క అపాయింట్మెంట్ కావాలి, నేను ఆయన ఇంటర్వ్యూ చేయాలని అన్నప్పుడు ఆ సెక్రటరీ ఫాదర్ అతని దగ్గరకు వచ్చి, అయ్యా ఎంత ధైర్యం నువ్వు ఇక్కడికి రావడానికి, ఆ కార్డినల్ గారి గురించే ఎన్ని తప్పులు రాసావు కదా, ఆయన చెప్పనివి అన్నీ కూడా చాలా దాన్ని వ్యతిరేకంగా నువ్వు చేసి రాసావు, మళ్ళీ ఇప్పుడు ఎంత ధైర్యంగా అదే కార్డినల్ గారిని నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు, నీకెంత ధైర్యం, అయినా కూడా నా బాధ్యత నేను చేస్తాను, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, అపాయింట్మెంట్ అడుగుతున్నావని కార్డినల్ గారికి వెళ్ళి చెప్తాను, మరి ఏ పరిస్థితి ఎదురైనా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి కార్డినల్ గారి దగ్గరికి వెళ్ళారంట. కార్డినల్ గారు వెంటనే సరే అని చెప్పి ఆ బాబు గారిని కలవడానికి వచ్చారంట. కలిసినప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోబెట్టి, చూడయ్యా నా గురించి నువ్వు చాలా రాసావు, కానీ అందులో చాలా నువ్వు రాసింది తప్పులు రాసావు, ఎన్నెన్నో నేను చెప్పలేదు, నేను చెప్పినట్లుగా నువ్వు రాసావు, పర్వాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు, ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయాలో చెప్పు అని చెప్పి సాదరంగా ఇంటర్వ్యూ ఇచ్చారంట. అతని యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పారంట. చూడండి ప్రియులారా, అందుకనే ఆయన కార్డినల్ అయ్యారేమో. చూడండి, తనకు వ్యతిరేకంగా తన గురించి అంత చెడుగా ఆ టైమ్ మ్యాగజైన్లో రాసిన ఆ విలేకరిని చూడగానే కోపం వచ్చి ఉండాల్సింది. ఇతడు కదా నా పేరు చెడ్డగా చేసింది, ఇతడు కదా నేను చెప్పనివన్నీ కూడా రాసింది, నా దగ్గరికి వచ్చాడు, తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి అతని మీద కోపగించుకొని ఉండవచ్చు. అతని యొక్క చెడ్డ గుణాన్ని అందరికి ఆ వాటికన్ సిటీలో చూపించి ఇతడు నా గురించి చెడ్డగా చేశాడు అని చెప్పి ఉండవచ్చు. కానీ అతను చేసిన తప్పుని చాలా సున్నితంగా చెప్పారు, కానీ అతన్ని ప్రేమించారు, అతను అడిగిన విధంగా ఇంటర్వ్యూ ఇచ్చారు, అతను అడిగిన ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం చెప్పారు. అది ప్రియులారా, ప్రభు మనందరి నుంచి కోరుకునేది. పాపాన్ని ద్వేషించు, కానీ పాపిని ప్రేమించు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతోమంది ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభువు వారిని స్వస్థపరిచిన తర్వాత మరలా పాపము చెయ్యకు అని పాపాన్ని తను ద్వేషించడమే కాదు, వారు కూడా పాపాన్ని ద్వేషించాలని సత్యాన్ని బోధించారు. కానీ ఏ పాపి అయిన ప్రభుని వెతుక్కొని వచ్చినప్పుడు, లేదా కొన్నిసార్లు ప్రభువే పాపులను వెతుక్కొని వెళ్ళి ఇలాంటి వారి కోసం కదా నేను వచ్చింది అని పాపిని ఎంతగా ప్రభువు పరిశుద్ధతలోనికి మార్చడానికి ఈ లోకంలోనికి వచ్చారో చూపించారు. చూడండి, సమరయ స్త్రీ తన పాపంలో తను జీవిస్తూ ఉంది. ఆ మధ్యాహ్న సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మధ్యాహ్న సమయంలో ఎవరు కూడా నీరు తోడుకోవడానికి బావి దగ్గరికి రాని సమయంలో ఒంటరిగా తను దాగుకొని వచ్చినప్పుడు ఆమె వచ్చే సమయానికి ప్రభు అక్కడికి వచ్చారు. చూడండి, తను ఒక యూదుడై ఉండి సమరయ స్త్రీతో మాట్లాడకూడదు అని, ఒక పురుషుడై ఉండి ఒక స్త్రీతో మాట్లాడకూడదని ఏ ఆజ్ఞలు తను పెట్టుకోలేదు ప్రియులారా, ఏ బౌండరీస్ పెట్టుకోలేదు. ఆమె ఆత్మను నేను రక్షించాలి. చూడండి, ఆ సమరయ స్త్రీనే చెప్పింది, అయ్యా నేను స్త్రీని, నువ్వు పురుషుడవు, నేను సమరయ స్త్రీని, నువ్వు యూదుడవు, మీకు సంబంధమే లేదు అని ఈ లోక ప్రకారం మాట్లాడుతున్నప్పుడు ప్రభు నెమ్మదిగా నాకు దాహం అవుతుందమ్మా అని చెప్పినప్పుడు, చూడండి, బావి లోతు గురించి ఆమె మాట్లాడుతున్నప్పుడు నెమ్మదిగా జీవజలం గురించి, ఊరడి నీటి బుగ్గగా నువ్వు మారతావని చెప్పి ఆమెను నెమ్మదిగా ఈలోక మాటలు, ఈలోక ఆలోచనల నుంచి పరలోక ఆలోచనలు, నిత్య జీవం వైపుకి ఆమె మనసు మార్చుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆమె చివరికి
తన పాపాన్ని ఒప్పుకొని నేను చేసిందంతా చెప్పిన వ్యక్తిని, రండి మీరు వచ్చి చూడండి, నా జీవితం మారిపోయింది, మీ జీవితాలు కూడా మారిపోవచ్చు. ఒక్క పాపిని ప్రేమించి ఆమెను మార్చగలిగితే సమరయ పట్టణమంతా కూడా యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చింది ప్రియులారా. చూడండి, కానీ చాలాసార్లు మనము యేసు ప్రభులాగా ప్రేమించే వాళ్ళని కూడా తప్పు పడతాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు పరిసయ్యుడన్న సీమోని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రభు యొక్క ప్రేమను విన్న ఆ పాపి స్త్రీ చలవరాతి పాత్రలో పరిమళ ద్రవ్యం తీసుకొని వచ్చి తన యొక్క పాపపు జీవితాన్ని ఆ ప్రభు యొక్క పాదముల మీద పడిపోయి కన్నీరు కారుస్తూ తన కన్నీటితో ఆయన పాదాలను కడిగి ఆ యొక్క పరిమళ ద్రవ్యంతో ఆ పాదములను అభిషేకించి తన యొక్క తలతో వెంట్రుకలతో తుడిచినప్పుడు అదంతా గమనిస్తున్న పరిసయ్యుడు సీమోను, అయ్యో ఈమె పాపి స్త్రీ కదా, ఈయన పరిశుద్ధుడైతే, ఈయన ప్రవక్త అయితే ఆమె పాపి స్త్రీ అని ఎందుకు గుర్తించలేకపోతున్నాడని తన మనసులో అనుకుంటున్న మాటను చూడండి, పరిశుద్ధుడైన యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా పాదములు కడుక్కోవడానికి నువ్వు నీరు ఇవ్వలేదు, కానీ పాపి అయిన స్త్రీ అంటున్నావే, ఆమె తన కన్నీటితో నా పాదములను కడుగుతుంది. నూనెతో నా తలను అభిషేకించలేదు, కానీ ఆమె పరిమళ ద్రవ్యములతో నా పాదములను అభిషేకిస్తుంది. నువ్వు నాకు ముద్దు పెట్టలేదు, నన్ను ఆహ్వానిస్తూ నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు, కానీ ఆమె నా పాదములను వచ్చిన దగ్గర నుంచి ముద్దు పెడుతూనే ఉంది. ప్రియులారా, మనలో ఉన్న పాపాన్ని మనం చూసుకోము, కానీ ఇతరులలో ఉన్న పాపాన్ని మనము ఎత్తి చూపిస్తూ ఉంటాము. కానీ యేసు ప్రభువు చూడండి, సీమోను పాపి అని తెలుసు, ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ పాపి స్త్రీ పాపి అని తెలుసు, ఆమెను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. వారిలోని పాపాన్ని ఎత్తి చూపించి వారి యొక్క హృదయాన్ని, ఆ పాప పశ్చాత్తాప హృదయాన్ని ఆయన రగిలింప చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, జక్కయ్యను చూసినప్పుడు అందరూ కూడా ఆయన పాపి అని చెప్పేవాళ్ళే, కానీ ఆ పాపి అయిన జక్కయ్య కూడా చెట్టు మీద కూర్చొని పరిశుద్ధుడైన ప్రభుని చూడాలని ఆశపడుతున్నప్పుడు ఆయన హృదయము యేసు ప్రభు వైపుకి ఆకర్షింపబడింది. ప్రియులారా, అంతమందిలో ఎవరిని పట్టించుకోలేదు, కానీ ఆ చెట్టు దగ్గరికి రాగానే జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాళ్ళందరూ కూడా పొట్టివాడు అని పిలిచి ఉండవచ్చు, ఈయన సుంకరి అని పిలిచి ఉండవచ్చు, ఈయన పాపి అని పిలిచి ఉండవచ్చు, అతన్ని తృణీకరించి ఉండవచ్చు. అందరిలాగా యేసు ప్రభు అతన్ని పాపి అని పిలవడం లేదు, సుంకరి అని పిలవడం లేదు, అతడు చేసిన పాపాన్ని, చేసిన మోసాన్ని అతడు ఎత్తి చూపించడం లేదు. ప్రియులారా, జక్కయ్య ఈరోజు క్రిందికి దిగిరా, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తున్నాడు. చూడండి, ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ పిలుపుని విన్నప్పుడు జక్కయ్యలోని హృదయము పొంగిపోయింది. ప్రియులారా, పాపినైన నన్ను పేరు పెట్టి పిలిచాడు, ఇంతమందిలో నన్నే కళ్ళెత్తి చూశాడు, ఇంతమందిలో నా ఇంటికి వస్తా అంటున్నాడు. చూడండి, ఆ బండ హృదయం, కఠిన హృదయం బ్రద్దలైపోయి అందరి ముందు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రవ్వా, ఎవరెవరికైతే నేను మోసం చేశానో 4 వంతులు తిరిగి ఇచ్చేస్తానయ్యా. దానికంటే ముందు ఉదారంగా నువ్వు నన్ను ప్రేమించావు, ఉదారంగా క్షమాపణను నాకు దయచేశావు, ఉదారంగా నా పాపాన్ని నువ్వు మన్నించావు. నేను కూడా అదే ఉదారతతో నాకున్న సంపదలో సగం నేను అందరికీ పేదలకు పంచిపెడతాను. ప్రియులారా, ఇది నిజమైన ప్రేమ. దేవుణ్ణి అనుకరించడం అంటే ఇది. ఒక్క నిమిషంలో జక్కయ్య యేసు ప్రభుని ఉదారతలో అనుకరిస్తూ ఉన్నాడు. మనందరి జీవితంలో, మనం సంఘంలో, సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు పాపాన్ని ద్వేషిస్తూ పాపిని మన్నించగలిగి ప్రేమించగలిగితే ఎంతోమందిని యేసు ప్రభు వైపుకి మనం మరల్చవచ్చు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనం నిర్ణయం చేసుకున్నాం. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే కావచ్చు, మనతో పనిచేసే వాళ్ళే కావచ్చు, మన బంధుమిత్రులే కావచ్చు, లోకంలో వాళ్ళు నిందించబడుతూ ఉన్నప్పుడు అందరితో కలిసి మనం కూడా వాళ్ళని నిందించకుండా మన పరిస్థితిని, మనం పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అర్థం చేసుకుని మనలో ఉన్న పాపాన్ని ద్వేషించడానికి ఆ దేవుని ప్రేమ, కల్వరి ప్రేమ మన మీద కుమ్మరించబడింది కాబట్టే ప్రియులారా మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం.
కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, కానీ కంటికి కనపంచే మన సోదరుని మనం ద్వేషిస్తున్నామంటే నిజమైన ప్రేమ మనలో ఉందా? కాబట్టి ఈరోజు అన్ని పరిస్థితులలో దేవుని అనుకరించడానికి, దేవుని ప్రేమను అందరికీ పంచడానికి నిర్ణయం చేసుకుందాం. అటువంటి అభిషేకం కోసం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్య, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపులను వెదకి రక్షించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చానన్నావయ్యా, నీకు స్తోత్రం. వ్యాధిగ్రస్తులకు వైద్యుడు అక్కర కానీ, రోగస్తులకు మాత్రమే కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు మాత్రమే కానీ, స్వస్థతతో ఉన్న వాళ్ళకి వైద్యుడు అక్కరలేవన్నావు ప్రభా. అయ్యా, మేమందరం కూడా అనారోగ్యంలో ఉన్నాం. మేమందరం కూడా ఏదో ఒక వ్యాధితో మేము బాధపడుతున్నాం. అది మానసిక వ్యాధి కావచ్చు, శారీరక వ్యాధి కావచ్చు, ఆధ్యాత్మిక వ్యాధి కావచ్చు. మేమందరం కూడా నాయన అస్వస్థతలో ఉండి మా యొక్క వ్యాధిని మేము గుణపరచుకోకుండా ప్రభా, ఇతరుల యొక్క వ్యాధులను, నా తప్పులను మేము అందరికీ చూపిస్తూ ఉన్నాం ప్రభా. మేము పాపులమైనప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా మీ ప్రాణాన్ని మా కొరకు ధారపోశారు. కాబట్టి ఈరోజు మేము రక్షణ పొందగలిగాము ప్రభా. రక్షణ లేని ఎంతోమందిని, పాపంలో ఉన్న వాళ్ళని అయ్యా మేము తృణీకరించకుండా ప్రభా, మీ ప్రేమను మీరు మమ్మల్ని ఎలాగ ప్రేమించారో మేము వారిని అలాగ ప్రేమించడానికి ప్రేమగల హృదయాన్ని మాకు దయచేయండి నాయన. సజీవుల లెక్కలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ప్రేమించడము ద్వారా మీ ప్రేమను ఇతరులకు పంచడానికి అయ్యా ఈరోజు మాకు కృపను అనుగ్రహించండి. ఎవరిని కూడా నిందించకుండా, ఎవరిని కూడా తృణీకరించకుండా ప్రభా అయ్యా ఈరోజు మేము అందరితో కలిసి జీవించడానికి మాకు నూతన హృదయాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. రోగుల కొరకే వైద్యుడు అవసరమైన దేవుడు ప్రియులారా, మనందరం రోగంలో ఉన్నప్పుడు తన పరిశుద్ధ రక్తంతో మనకు స్వస్థతనిచ్చారు. కాబట్టి అదే ప్రేమను ఇతరులకు చూపించుదాం. యేసయ్య ప్రేమలోనికి అందరిని తీసుకొని వద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.